నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత వైకాపా రాక్షస గణాలు మూకదాడులకు తెగబడ్డాయి. మాచర్ల, గురజాల, బాపట్ల, తిరుపతి, తాడిపత్రి నియోజకవర్గాల్లో విధ్వంసం సృష్టించాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు పోలీస్ అధికారులు ఆ దాడుల్లో క్షతగాత్రులయ్యారు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు పోలింగ్ సరళి చూశాక కూడా వారిలో మార్పు రాలేదు. గెలుపు ఖాయమే అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన వైసీపీ నాయకుల స్వరం తర్వాత ఎందుకు మారింది? ఓటమికి సాకులు వెతికే పనిలో పడ్డారా? పోలింగ్ సరళి చూశాక ప్రభుత్వ మార్పు తథ్యమనే భావన ప్రజలోకి వెళ్లిపోయిందా? కొత్త ప్రభుత్వం వస్తే 5 ఏళ్ల అరాచకాలకు భారీ మూల్యం చెల్లించక తప్పదా? ఇది నేటి ప్రతిధ్వని. ఇక చర్చలో పాల్గొంటున్న వారు ఏ సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్, సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది. సురేష్ గారు, పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా వైసీపీ రాష్ట్రంలో అల్లర్లకు తెగబడ్డానికి గల కారణం ఏంటి? ఒక కారణం ఫ్రస్ట్రేషన్ అండి. కారణం ఏంటంటే, మీకు గుర్తుంటే 2019 ఎన్నికల టైంలో కూడా, పోలింగ్ టైంలో కూడా పల్నాడులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రలో అక్కడక్కడ ఈ తరహా ఘటనలు జరిగాయి, హింసాత్మక ఘటనలు జరిగాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ, కానీ అప్పుడు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు చేసిన దాడులకి రిటాలియేట్ చేయలే, తోక ముడిచారు, పారిపోయారు, గమ్మునున్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ కార్యకర్తలు మళ్ళీ దాడిలోకి పాల్పడినప్పుడు ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రిటాలియేట్ చేశారు, ఎదురు తిరిగారు. ఇక ఎదురు తిరగకపోతే ప్రయోజనం లేదు అని ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి ఎదురు తిరిగారు. ఎదురు తిరిగిన కారణంగా కొంచెం మరింత ఘటనల తీవ్రత మరింత హెచ్చింది. ఎక్కడికెక్కడ వైసీపీ కార్యకర్తలు నిలుగురించారు. అదొక కారణం. అధికారంలో ఉండి మేము మా మీద వీళ్ళు దాడి చేయటం ఏంటి, మేము వెనక్కి తిరిగి వెళ్లాల్సిన కారణం ఏమిటి అనే ఫ్రస్ట్రేషన్ ఒకటి. రెండవది, పరాజయం ఎదురుగా ఉండి తలుపు తడుతుంది అనే ఆలోచన కూడా వచ్చింది వాళ్ళకి. ఓటమి తప్పదు అన్న ఒక రకమైన భయం వాళ్ళల్లో ప్రవేశించింది. ఈ కారణంగా వచ్చిన ఫ్రస్ట్రేషను ఈ పోలింగ్ అనంతరం దాడులకు వాళ్ళని ప్రేరేపిస్తున్నది. సుబ్బారావు గారు, వైకాపా దాడుల వెనక వారి లక్ష్యం ఏంటి? ఇంకా తమకు ఎదురులేదనే భావనలో వారేమైనా ఉన్నారా? గత వైఎస్ఆర్సీపీ యొక్క పాలనలో విధ్వంసానికి అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఇంకా మన అధికారంలో ఉంది, గతంలో మనం ఎన్ని దాడులు చేసినా తిరిగి బాధితుల మీదే కేసులు కడతారు పోలీసు వారు పూర్తిగా సహకరిస్తారు అనే అభిప్రాయం నుంచి ఇంకా ఆ నిద్ర నుంచి బయటికి రాలా. ఇప్పుడు అది అయిపోయింది. ఎన్నికల కమిషన్ పరిధిలో పోలీసు అధికారులు ఉన్నారు. అన్ని ఉద్యోగ సంస్థలు అందరూ ఉద్యోగులు కూడా వాళ్ళ పరిధిలో పనిచేయాలని చెప్పేసిన విషయాన్ని మర్చిపోయారు. అంతేకాకుండా వాళ్ళు ఈ అలజడికి ప్రధానమైన కారణం వాళ్ళకి అర్థమైపోయింది. మన నియంతృత్వ విధానాలని, పాలనా విధానాలని, మన యొక్క దాడుల్ని, విధ్వంసాలని, ప్రజా వ్యతిరేక విధానాలని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధానాలని ఈ ప్రజలు తిరస్కరించారు. ఇంకా మన పవర్ పోతుంది, మనం ఓడిపోతామనేటువంటి ఒక భయం నుంచి ఈ రోజున వివక్షత కోల్పోయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, ఎందుకంటే ఎన్నికల్లోనే ఓటర్ ఇంతకుముందు భయపడేవాడు, ఈ రోజున ఎమ్మెల్యేని సైతం నువ్వు చెంపకాయ కొడితే నేను 2 చెంపకాయలు కొడతాననే పరిస్థితికి వచ్చాడు. ఉద్యోగస్తులు సైతం మీరెవరు లోపల రావడానికి, మేము బ్యాలెట్ ఓట్లు వేస్తుంటే మీరు రావడానికి వీలు లేదు అంటే అతను చూస్తాను నీ ఎంతంటే ఇంకా నీ జీవితం 3 రోజులే, 3 రోజుల తర్వాత నువ్వేం చేయలేదు పొమ్మనే పరిస్థితిలో ఉద్యోగస్తులు వచ్చారు. నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నటువంటి భయంతో అణిగిమణిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఎన్నికల సందర్భంగా ఎదురు తిరిగారు. అదే వాళ్ళకి సంకేతాలు చూపించేసింది. ఇప్పటి వరకు మనం ఏది చెప్తే అది చేసేటువంటి ప్రజలు, అణిగిమణి ఉండే ప్రజలు, ఓటరు ఈ రోజున నా చేతిలో ఆయుధం అనేది ఉంది, ఓటు అనే ఆయుధం, దీంతో నీకు గుణపాఠం చెప్తామనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత వాస్తవాలు పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లండన్ పోతాడు, వీళ్ళేమో దాడులు చేస్తారు, వీళ్ళు ఇంకా మేము చేసి దాడులు చేయాలి, అరాచకాలు సృష్టించాలి, గతంలో లాగానే గత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశామో అదే పద్ధతి కొనసాగించాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ప్రజలు ఇటువంటి అరాచక శక్తుల్ని, విధ్వంసకారుల్ని, ఫ్రాక్షనిజాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరించాలని చెప్పేసి మొన్న ఎన్నికలు చాలా స్పష్టంగా తెలిసినాయి. ఆ స్పష్టంగా తెలిసినటువంటి ఆ అంశాలను చూసి పాపం నిరాశ నిస్పృహతో ఈ రోజున విధ్వంసాలకి, దాడులకి, లేకుంటే మీరు మాకు ఎందుకు ఓటేయలేదు, వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఎందుకు వేశారు, లేదంటే కూటమి ఎందుకు వేశారని చెప్పేసి
వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసే పరిస్థితికి ఎమ్మెల్యే స్థాయి హోదా అనుభవించిన వాళ్ళు కూడా ఆ బాటలో పయనిస్తున్నారంటేనే స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ఈ రాష్ట్ర ప్రజలకేంటి, మీడియాకేంటి, ప్రజలకేంటి, మేధావులకేంటి, మొత్తానికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పాలనకి అంతం అయింది, అంతం పలికారు ప్రజలు మొన్న 13వ తారీఖున అని చెప్పేసి నిర్ధారణ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక పాపం అయోమయ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. రేపు నాడు అసలు వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సురేష్ గారు, మీరు దశాబ్దాలుగా మీడియా రంగంలో ఉన్నారు. ఈసారి పోలింగ్లో ప్రజలు పాల్గొన్న తీరు చూశాక మీకేమనిపించింది? ఫలితాలు ఎలా ఉంటాయనిపిస్తోంది? ప్రజలు పాల్గొన్న తీరు వేరే ఊళ్ళ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, పొరుగు దేశాల నుంచి, ఎక్కడెక్కడో అమెరికా ఖండం నుంచి ప్రజలందరూ రెక్కలు కట్టుకొని బోల్డ్ దూరాలు ప్రయాణించి వాలిన తీరు ఒకటండి మనకు కనపడుతున్నది. మనకు పైకి కనపడుతున్న వ్యవహారాలు. పొద్దున్నే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుద్ది అనుకుంటే 6ంటికి వెళ్ళి లైన్లో నుంచోవడం ఒకటి. మూడవది అర్ధరాత్రి 12 అయినా తెల్లవారుజామున 2 గంటలైనా సరే లైన్లో నుంచొని ఓటు వేసి ఓపిగ్గా అన్ని గంటల లైన్లో నుంచొని తెల్లవారుజామున ఇంటికి వెళ్ళిన తీరు. ఇది మనకి ఏమి సూచిస్తుందంటే ఒక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం కోసంగాను అంత ఆత్రంగా రారు ప్రజలు ఓటు చేయడానికి. ఈ ప్రభుత్వం మాకు ఫ్రీబీస్ ఇచ్చింది, ఉచితాలు పంచింది, ఈ ప్రభుత్వం కొనసాగితే ఈ ఉచితాలు కొనసాగుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు, మహిళలందరూ మా కోసం బయటకు వచ్చారని చెప్పి వైసీపీ నాయకులు క్లెయిమ్ చేస్తున్నారు కదా. అట్లా మద్దతు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు ఆ విధంగా అట్లా పరిగెత్తుకుంటూ రారు, అంత ఆత్రంగా రారు, అంత ఉత్సుకతతోటి ఉత్సాహంతో రారు. ఈ ప్రభుత్వం నియంతృత్వ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మా జీవితాల్ని కష్టమయం చేసింది. ఈ ప్రభుత్వం అభివృద్ధి లేకుండా చేసింది. ఈ ప్రభుత్వం ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా చేసింది. ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో ఒక చిన్న భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వాడికి అరెస్ట్ వారెంట్లు ఇచ్చి సిఐడి పోలీసులు జైలుకు పంపించారు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగిస్తే, రెండవసారి అవకాశం ఇస్తే వీళ్ళు అసలు మనుగడే లేకుండా చేస్తారు అని ప్రజలు భావించి ఈ ప్రభుత్వాన్ని దించుదాం అనుకున్నప్పుడు మాత్రమే ఆ విధమైన ఆతృత, ఆ విధమైన ఉత్సాహం వ్యక్తం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియంతృత్వంతో కూడిన ప్రభుత్వం, ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం కాదది. నేను 130 సార్లు నొక్కాను బటన్, మీరు 2 సార్లు బటన్ నొక్కండి. ఈ ఈక్వేషన్ తప్పితే మరో ఈక్వేషన్ లేదు ఈ ప్రభుత్వ పాలనలో. కాబట్టి ఈ ప్రభుత్వం వద్దు అని తీర్మానించుకున్నారండి మెజారిటీ ప్రజలు. ఆ వద్దుని తీర్మానించుకున్న కారణంగా ఎట్టి పరిస్థితుల్లో దించాలి, ఏమాత్రం ఆలస్యమైనా ఈసారి మళ్ళీ వచ్చి ఈయన మా నెత్తిన స్వారీ చేస్తాడు అని వాళ్ళు వెళ్ళి ఓటు చేశారు. దాన్నే సూచిస్తుంది ఈ ఓటింగ్ సరళి. సుబ్బారావు గారు, పోలింగ్ సరళి చూశాక ప్రజలు ఏమనుకుంటున్నారు? పౌర హక్కుల నాయకుడిగా మీకు వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఫలితాలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు? కోపం కట్టలు తెంచుకొని ప్రవహించిందని చెప్పొచ్చు. ఎంచేతంటే ఎప్పుడూ జరగని రీతిలో 82% దాదాపుగా పైగానే ఈ రోజున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వినియోగించుకున్నారు. అది ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, ఇతర దేశాల నుంచి కానివ్వండి, స్వచ్ఛందంగా వచ్చారు. ఈ రోజున వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర మనుగడ, నియంత విధానాలకు అంతం పలకటం, సంక్షేమ పథకాల పేరుతో నిధులు పక్క దొర్లించడం, లేకుంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇచ్చిన హామీలు అమలు చేయమంటే అక్రమ కేసులు పెట్టించడం, లేకుంటే ఎస్మా లాంటి చట్టాలని కార్మికులు ఉద్యోగస్తులు ఆందోళన చేస్తుంటే ఎస్మా లాంటి చట్టాలు పెట్టడం, ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద సిఐడినో లేకపోతే పోలీసు యంత్రాంగాలనో లేకుంటే జేసీబీనో ఏసీబీనో ఉపయోగించేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి మానసికంగా క్షోభకు గురి చేయటం లాంటి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పటివరకు 5 సంవత్సరాల పాటు ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆక్రోశమున్నా మాట్లాడలేక ఏ దాడులు చేస్తాయో, ఏ విచారణ సంస్థలను ఉపయోగించి మనల్ని వేధింపులకు గురి చేస్తారో, లేకుంటే ఎక్కడ మన బిల్డింగులు పడగొడతారో, ఎక్కడ మన భూములు ఆక్రమించుకుంటారో అని చెప్పేసి ఒక భయానక పరిస్థితి నుంచి వాళ్ళు నోరు ఎత్తలేదు. నిన్న 13వ తారీఖున మనకి ఆయుధం ఉంది, ఓటు అనే ఆయుధం ఉంది, దాంతో గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఆలోచించారు. అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా టైటిలింగ్ యాక్ట్, మా ఆస్తులకు రక్షణ లేదు, మాకు ఆస్తులకు రక్షణ లేని చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించుకుంటే ఎండోమెంట్స్ కానీ, ఎస్ఐన్ భూములు కానీ, పేదల భూములు కానీ, అక్రమంగా ఆర్జించినటువంటి అనేక రకాల భూముల్ని చట్టబద్ధత చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన భూముల్ని మనం నిర్ధారించుకునే హక్కు లేదట, మనం న్యాయస్థానాలకు వెళ్ళి దెబ్బలాడేటువంటి న్యాయం చేయించుకునే అవకాశం లేదట,
ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉందంట, వాళ్ళు చెప్పిందే వేదమంట, వాళ్ళు చెప్పిందే తీర్పంట, వాళ్ళ ప్రశ్నించే హక్కు లేదట, మన ఆస్తులకు భద్రత లేదు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా చేస్తుందని చెప్పేసి ఇటువంటి అనేకమని అంతే సంక్షేమ పథకాల పేరుతో వాళ్ళు చెప్తున్నారు చాలా స్పష్టంగా. సంక్షేమ పథకాల పేరుతో చేతికిస్తున్నారు, దానికి 2 అంతులు 3 అంతులు లాగేస్తామన్నారు. కాబట్టి కరెంటు రేట్లు పెరిగినాయి, లేకుంటే చెత్త పన్ను వేశారు. అలానే రేపు ఇళ్లకు కూడా ఇల్లు యొక్క ఆస్తి విలువను బట్టి ఇంటి పన్ను నిర్ణయించబోతామన్నారు. కాబట్టి ఇంత నియంత్రిత విధానాలతో ఈ సంక్షేమ పథకాలనే పేరుతో అప్పులు తీసుకొచ్చేసి ప్రతి వ్యక్తి మీద కూడా అప్పుల భారాన్ని పెంచాడు, అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడు. ఊవెత్తున ఆక్రోషంతో వచ్చి ఎన్నికల ఓటింగ్లో పాల్గొన్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటి వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా 80% పై ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా అంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకంగా కట్టగట్టుకొని వచ్చి ఓట్లు వేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. డెఫినెట్గా కూటమికి అత్యధిక మెజారిటీ రాబోతూ ఉంది. కౌంటింగ్ మొదలెడితే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సంబంధించిన నాయకులు కళ్ళంబటి నీళ్లు పెట్టుకొని ఇంత తప్పుడు పనులు చేశాం, మనం అనవసరంగా నియంత్రిత విధానాలకు పోయాము, ప్రజలు మనల్ని వ్యతిరేకించారని చెప్పేసి కళ్ళంబటి నీళ్లు పెట్టుకునే పరిస్థితి వాళ్ళకి రాబోతా ఉంది. సురేష్ గారు, ఇప్పుడు ఈ అరాచకాలకు పాల్పడే వారందరూ కూడా రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటి అని ఎందుకు ఆలోచించట్లేదంటారు? ఐఏఎస్, ఐపీఎస్ ఈ తరహా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లకి రాజ్యాంగ రక్షణ ఇచ్చింది. దానిని కూడా పక్కన పెట్టి రాజ్యాంగ రక్షణ ఉంది, మేము ప్రజల పక్షాన్ని నిలవాలి, మాకు ప్రభువులు ప్రజలు వాళ్ళు ఇచ్చిన పన్నులు, వాళ్ళు కట్టిన పన్నుల డబ్బులోనే మేము మా పెళ్ళాం బిడ్డలందరూ తింటున్నాము, బంగాళాల్లో ఉంటున్నాము, మా కార్లు, మా నౌకర్లు చాకర్లు మాకు ప్రొవైడ్ చేస్తున్నది అంతా కూడా ఈ ప్రజల డబ్బు నుంచే. ప్రజలు మాకు ప్రభువులు, వాళ్ళని మేము సేవించుకోవాలి, ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని కాదు అన్న జ్ఞానం లోపించింది వాళ్ళ చాలామంది ఐఏఎస్లో, బ్యూరోక్రసీలో లోపించి ఒకసారి వాళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి లొంగిపోయి ఒక ఫైలుని కాంప్రమైజ్ చేసి అక్రమంగా ఒకదాన్ని పుష్ చేసిన తర్వాత అదొక విషవలయం అండి. ఆ విషవలయంలోకి ఒకసారి దిగిపోయిన తర్వాత అందులోంచి బయటికి రావడం అంత తేలిక కాదు, కొంచెం కష్టమైన విషయం. ఏ విధంగా ఇంత పట్టు సాధించారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ మీద అన్నది ఇప్పటికి కూడా కొద్దిగా నాకు పర్సనల్గా నాకు ఇప్పటికి కూడా కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంత భయంకరమైన పట్టు ఈ విధంగా ఇప్పుడు గతంలో జైలుకు వెళ్ళిన వాళ్ళని తిరిగి ఈయన తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నాడు. కొంతమంది వాళ్ళు ఇంకా సర్వీసులు ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా క్విడ్ ప్రోకో చోటు చేసుకున్న క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసులు ఇవాళ సిబిఐ కోర్టులో ఉన్నాయి కదండి. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లని ఇవాళ కొంతమంది ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ చేస్తున్నారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు కొంతమందిని ఆయన తెచ్చి సలహాదారులుగా పెట్టుకున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం నడకని మనం. అయితే వాళ్ళకి ఒక విధమైన ఏమంటారంటే ఒక విధమైన తెగింపు, ఒక విధమైన నిర్లక్ష్యం, అలక్ష్య ధోరణి, వీళ్ళేమి చేయలేరులే, ఈ కేసులు మహా అయితే రేపు పొద్దున్న మేము రిటైర్ అయిన తర్వాత మా మీద ఏమైనా కేసులు పెట్టినప్పటికీ మేము ఆర్జించిన ఈ అక్రమార్జన కోట్లాది రూపాయల ఆర్జన్ని వాళ్ళేం రికవరీ చేయలేరు, మేము వేరే ఎక్కడెక్కడో దొంగ ఆస్తులు, బినామీ ఆస్తులు పోగేసుకుంటాం, కోట్లాది రూపాయల ఆస్తులు పోగైన తర్వాత ఏముంది ఈ కేసులను ఎదుర్కోవడం పెద్ద విషయం కాదులే అనే ధైర్యం కొంత ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కేసులలోకి ఇరుక్కోకుండా ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చు. కొత్త గవర్నమెంట్ వస్తే అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవచ్చు. వచ్చిన కొత్త గవర్నమెంట్లో ఆ పొలిటికల్ పెద్దల్ని కాళ్ళు పట్టుకొని ఏదో రంగు తప్పించుకోవచ్చు అనేది కొంతమంది ఉంటుంది. కొంతమంది దిక్కులేక దిగమింగి ఆ భారాన్ని చేస్తారు. వాళ్ళు ఏంటంటే వీక్ పర్సన్స్ అనమాట. వాళ్ళు ధైర్యం చేసి ఇది కాదు, మేము సంతకం పెట్టాం, నోట్ ఫైల్ మీద ఇది కుదరదు, దిస్ ఈజ్ అగెన్స్ట్ రూల్ పొజిషన్ అని రాయగలిగే శక్తి స్తోమత లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మౌనంగా భరిస్తారు పాపం. ఇవన్నీ మొత్తం ఏది ఏమైనప్పటికీ ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఒక రూల్ ఆఫ్ లా ఉంది, దానికి అందరూ కట్టుబడి ఉండాలి. సామాన్య ప్రజలందరూ రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉండాల్సి వచ్చినప్పుడు బ్యూరోక్రసీ రూల్ ఆఫ్ లా కట్టుబడకపోతే ఎట్లాగండి? వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు రూల్ బుక్ ప్రకారం కదా వెళ్ళాల్సింది, రూల్ బుక్ వాళ్ళకి ప్రామాణికం. కానీ ఆశ్చర్యకరంగా విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రూల్ బుక్ అనేదానికి పూర్తిగా మంగళం పడారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ వచ్చారు. దే విల్ పే ఫర్ ఇట్. సుబ్బారావు గారు, అందరూ అంచనా వేస్తున్నట్లు ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ 5 ఏళ్లలో వైకాపా నాయకులు చేసిన అరాచకాలను సరిదిద్దడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ల్యాండు, శాండు, లిక్వరు, మైనింగు, ఎడ్యుకేషన్ స్కామ్సు,
పంచాయతీ నిధుల స్వాహా 86,000 కోట్లు, 8,600 కోట్లు. అలానే 104, 108 వెహికల్స్ విషయంలోనూ, అలానే మీడియా అడ్వర్టైజ్మెంట్ పాలసీ వైలేషన్ చేస్తూ తన పత్రికకి మాత్రమే అన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సంఘటనలు, ఇలాంటి అనేకం కోకొల్లలు. ఈ కోకొల్లలో జరిగిన అవినీతి మీద తప్పనిసరిగా సిబిఐ విచారణ కానీ, ఈడీ విచారణ కానీ, లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ తప్పనిసరిగా జరపాలి. ఎందుకంటే కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఎంచేతంటే ధవళేశ్వరం గోదావరి నది ప్రవాహంలో ఇప్పటికీ ఇసుక సుప్రీంకోర్టు తీర్పిచ్చిన, సుప్రీంకోర్టు మందలించిన, గ్రీన్ ట్రిబ్యునల్ లాంటివి పెనాల్టీలు వేసినా ఇంకా విచ్చలవిడిగా మిషన్ల ద్వారా ఇసుక తవ్వకాలు తవ్వుతూ ఉన్నారు, లారీలు తరలిస్తూ ఉన్నారు, కోట్లాది రూపాయల అక్రమార్జన కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా అధికారులు కూడా ఈ రోజున నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒకటి పెట్టింది, ఎస్సీబీ అని. వీళ్ళు ఇసుక మీద మిగతా వాటి మీద అజమాయిషి వీళ్ళే, కానీ వాళ్ళు కోట్లాది రూపాయలు గడిస్తూ ఉన్నారు. జిల్లా అధికారులకి వాటాలు ఇస్తూ ఉన్నారు. అందరు భాగస్వాములై ప్రకృతి వైపరీత్యాలు వచ్చే విధంగా ఈ రోజున అక్రమ తమ్మకాల ద్వారా ఈ రోజున ఇసుక లాంటివి కోట్లాది రూపాయలు గడిస్తూ ఉన్నారు ప్రభుత్వ పాలకుల యొక్క, వైఎస్ఆర్సీపీ యొక్క నాయకత్వాన. కాబట్టి ఇటువంటి వాటిని సరిదిద్దాలి అంటే తప్పనిసరిగా సమగ్ర విచారణ జరపాలి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అధికారులు కూడా విధి నిర్వహణ లోపానికి పాల్పడి అక్రమాలకు పాల్పడితే ఒక న్యాయమూర్తి చేత సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీసిన సంఘటనలు కానీ చెప్తే కోకొల్లలుగా కంప్లైంట్లు వస్తాయండి. ఎంతోమంది భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది అనేక ఇబ్బందులకు గురైపోయి వాళ్ళని వేధింపులకు గురి చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలా నష్టపోయారు, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళ ఆస్తులు ఎలా కోల్పోయారు, అక్రమార్జన ఎలా చేశారు అవతల వాళ్ళు, ప్రభుత్వం నుంచి వ్యవహరించిన వ్యవహార తీరును మొత్తాన్ని కూడా కుప్పలు తెప్పలుగా జ్యుడిషియల్ ఎంక్వైరీ దగ్గర ఎవరైనా కానీ ప్రారంభిస్తే కుప్పలు తెప్పలుగా వచ్చి పలానా వాళ్ళు వలన నా ఆస్తి పోయింది, నా భూమి ఆక్రమించుకున్నారు, నా ఎసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారు, నా ఎండోమెంట్స్ భూములు ఆక్రమించుకున్నారు, ఇలాగా కోకొల్లలుగా కంప్లైంట్లు వస్తాయండి. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి తప్పులు చేసిన ఈ 5 ఏళ్ళ పాలనలో జరిగిన అక్రమాల మీద, అవినీతి మీద, అక్రమార్జనల మీద, మైన్స్ స్కామ్ల మీద, వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరపాలి. ఇటువంటి పునరావృతం కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థని కాపాడుకోవడానికి, ప్రజల ఆస్తుల్ని అక్రమంగా ఆర్జించిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఒక గుణపాఠాన్ని రాబోయే తరానికి ఇటువంటి వాళ్ళు రాకుండా చెప్పవలసిన ఆవశ్యకత ఉంది మేడం గారు. సురేష్ గారు, వైకాపా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పనిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా వైకాపాతో అంటకాగే ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు రేపు ప్రభుత్వం మారితే ఎలాంటి పర్యవసానాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది? గత ప్రభుత్వంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్, మొదటి బిల్లుకే బిల్లు చెల్లించడం అనే దానికి సంబంధించి అధికారులు ఆల్టర్ చేయలేని విధంగా ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ఒకటి ఉండింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక సిస్టమ్ పెట్టారు. ఆ సిస్టంలో పద్ధతి ప్రకారం తప్పనిసరిగా ముందు బిల్లుకు చెల్లింపు జరిగిన తర్వాత మాత్రమే వెనక బిల్లు వచ్చేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ని తీసి పక్కన పెట్టారు. దాన్ని పక్కన పెట్టడమే వాళ్ళ అంతరంగం, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి అనే దాన్ని సూచిస్తుంది. తమ ఇష్టం వచ్చిన వాళ్ళ కోసం బిల్లులు చెల్లించడం కోసమే ఆ సిస్టమ్ని పక్కన పెట్టారు. ఇదే కనుక జరిగితే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దే విల్ పే పొలిటికల్లీ, అంతే. వాళ్ళు రాజకీయంగా మాత్రమే దీనివల్ల నష్టపోతారు. కానీ అధికారులు ఇరుక్కుంటారండి ఇలా చేస్తే. అధికారులు సంతకం పెట్టాల్సింది అధికారులు, బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు రిలీజ్ చేయాల్సింది అధికారులు. మొత్తం మీద ఈ ప్రాసెస్లో పైనుంచి కింద వరకు ప్రతి పని చేయాల్సింది అధికారులు మాత్రమే. ఆ అధికారులు చివరికి ఇరుక్కుంటారు. వాళ్ళు రేపు పొద్దున గవర్నమెంట్ మారితే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిధుల అక్రమ చెల్లింపులు, ఈ నిధుల అక్రమ దారి మళ్లింపులు, వీటి మీద తప్పనిసరిగా దృష్టి పెడుతుంది. సుబ్బారావు గారు, వైకాపా పెద్దల కళ్ళలో ఆనందం చూడడం కోసం గత 5 ఏళ్లుగా చట్టవిరుద్ధంగా వ్యవహరించిన సివిల్ సర్వెంట్స్ మీద కొత్త ప్రభుత్వం చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పటి వరకు వైకాపా యొక్క ప్రభుత్వ హయాంలో ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన ఐఏఎస్లు ఐఆర్ఎస్ అని చెప్పేసరి స్థాయికి దిగజారారు. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయకపోవడంతో
ఇప్పటికే న్యాయస్థానం ముందు దోషులుగా నుంచొని శిక్షలు కూడా వేయించుకునే దౌర్భాగ్య పరిస్థితిలో కొందరు ఐఏఎస్లు భజనలు చేస్తూ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు. అలాగా ఇక ఐపీఎస్లు వచ్చారంటే వాళ్ళు ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేది మర్చిపోయారు. వాళ్ళు జగన్ పోలీస్ సర్వీసులుగా మారిపోయారు. అందులో భాగమే సిఐడి అధిపతి కూడా ఒక కేసు పట్టేసి కోర్టులో విచారణ జరిపి రిపోర్ట్లు సబ్మిట్ చేయవలసిన వాళ్ళు హైదరాబాదు, ఢిల్లీ వెళ్ళి పాత్రికేయుల సమావేశాలు పెట్టేసి ఒక వ్యక్తిని విచారణ జరపాల్సిన వ్యక్తిని ముద్దాయిగా నిర్దేశించడానికి వైకాపాకి ఏజెంట్లుగా వ్యవహరించిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి ఇటువంటి అధికారులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి అధికారులు ప్రభుత్వానికి పాలేర్లుగా పనిచేసుకుంటూ 5 సంవత్సరాల కాలంలో కొంతమంది వ్యవహరించారు. అక్రమాలలో కూడా ఈ అధికారులు భాగస్వాములుగా ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీబీ లాంటి అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేసే వాళ్ళు ఈ రోజున ఇసుకలో కోట్లాది రూపాయలు అక్రమార్జనకు పాల్పడ్డారు. అటువంటి అక్రమార్జనకు పాల్పడిన వ్యక్తుల మీద డెఫినెట్గా ఈడీ లాంటి సంస్థలో లేకుంటే అవినీతికి నిరోధక సంబంధించిన శాఖలో వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ బినామీల మీద దాడులు చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయవలసిన సమయం ఆసనమైంది. ఇలాగా వ్యవహరించే అధికారులు ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే డెఫినెట్గా వాళ్ళ రికార్డుల్లో కూడా సర్వీస్ రికార్డుల్లో కూడా ఇప్పుడు చూసాం, ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అనేక మంది అధికారులను బదిలీ చేసింది, ఎన్నికల విధుల నుంచి పక్కా తప్పించింది. విచారణ అంతటితో ఆగకూడదు. ఎవరైతే నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా పక్షపాత వైఖరితో వైకాపాకి అనుకూలంగా వ్యవహరించారో వాళ్ళ సర్వీస్ రికార్డులో రాయాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఏదైతే తప్పులు జరిగాయో, ఏవైతే అక్రమాలు జరిగాయో, ఏ అయితే న్యాయస్థానం తీర్పుల్ని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను కూడా ఉల్లంఘించి ఈ రోజున వ్యవహరిస్తూ ఉన్నారో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరపాలి. కొత్త ప్రభుత్వం మారిన వెంటనే ఆ అధికారుల మీద, సివిల్ సర్వెంట్ల మీద, వాళ్ళు చేసిన తప్పిదాల మీద క్షమాగుణం లేకుండా చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా చేయవలసిన బాధ్యత ఉన్నదనేది ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాలి మేడం గారు. రైట్ సార్, ధన్యవాదాలు సార్. సురేష్ గారు, సుబ్బారావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని.